టిఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి కవిత గారు ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు సేమ్ టిఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఉండేది. సో ఆ పార్టీని గుర్తు చేస్తూ ఆ పార్టీ మీద యుద్ధం ప్రకటించే ప్రయత్నం ఇది కాదన్న, ముమ్మాటి కాదు. అది రాష్ట్ర సమితి, అది ఉద్యమకారుల ఎజెండాగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డది. ఇది సామాజిక తెలంగాణ కోసం ఏర్పడిన రాష్ట్ర సేన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ సామాజిక తెలంగాణ ఆకాంక్షల కోసం, విద్యార్థుల యొక్క గోస, ఆర్టీసీ కార్మికుల యొక్క గోస, అనేక సబ్బండ వర్గాల యొక్క గోస కోసం ఏర్పడబడ్డది రాష్ట్ర సేన. టిఆర్ఎస్ గా ఏర్పడడం ఆ పార్టీ పేరులో, ఆ వైపులో ఇవాళ దీపావళి పండుగ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మీ టీవీ ద్వారా, ఇవాళ మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరింత ఉన్నత స్థితికి రాష్ట్రం వెళ్ళాలంటే రానున్న 2 సంవత్సరాల లోపల మేము రాష్ట్రంలో అనేక దఫాలుగా అనేక వర్గాలలో అభివృద్ధి చెంది మేము రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి, రాష్ట్రంలో మన జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నారు. సో అన్న చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా 5 అంశాలను కవిత గారు ప్రకటించడం జరిగింది. ఈ 5 అంశాలు రానున్న ఎలక్షన్ లో గానీ ఈ పార్టీకి గానీ ఎంత వరకు హెల్ప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఈ 5 అంశాలు కూడా కవితక్క తీసుకున్నదంటే జనాలకు ఆదరణ అవసరం ఉన్నది కనుక అవసరాల నిమిత్తం 100% అమలు చేస్తుంది. కవితక్క మడమ తిప్పని ఒక లీడర్. ఒక మాట ఇచ్చిందంటే విశ్వాసం మహిళలకు చాలా ఉన్నది. ఎందుకంటే 33% మీద ఆల్రెడీ అమలు చేసింది. రేపు 33% అయితే కూడా మహిళలు ముందుకు వస్తారు. అలాగే మహిళలను అనగదొక్కాలని గత ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ ముందుకు రానటువంటి తరుణంలో మహిళలకు అండగా ఉండాలని భావించి ఈ పార్టీ పెట్టింది. ఒక మహిళలు అనుకుంటే పురుషులు కూడా అత్యధికంగా ఆవిర్భవించి ఇలా ఒక జాతర లాగా, ఒక అమ్మ జాతర జరుగుతున్నంత ఆనందంగా పండుగలాగా చేసుకుంటే ఈ పార్టీ అభివృద్ధి నడుస్తున్నది. కవితక్క మాట ఇచ్చిందంటే తప్పనిసరి ఆ మాట మీద నిలబడుతుంది. అలాగే కవితక్కను కేసీఆర్ కలవకుండా చేసి దూరం పెట్టి ఆడబిడ్డను దూరంగా కొట్టి అవమానపరిచిన కనుక చాలా మంది రగిలిపోతున్నారు. అక్క రానున్న కాలంలో తప్పనిసరి సీఎం అవుతుందని మా విశ్వాసము.